సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, బాబా గారు మనకు అందించే సందేశానికి ముందు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈ 2 పండ్లలో ఒక పండు తాకు. నీ గురించి, నీకు రాబోయే శుభవార్త గురించి విని తెలుసుకో. తప్పకుండా ఒక పండు అనుకో తల్లి అని చెప్పి బాబా గారు చెప్తున్నారు. బాబా గారు మన ముందు ఒకటి కమలా పండు, రెండవది దానిమ్మ పండు ఉంచారు. రాబోయే శుభవార్త ఏమిటో మీరు తెలుసుకుంటారు. బిడ్డ, మొట్టమొదటిది కమలా పండు. కమలా పండును తాకావు. కమలా పండు లాగానే నీ యొక్క జీవితంలో అనేక రుచులుంటాయి. తీపి, వగరు, పులుపు, చేదు, మరి ఎన్నో రకాలుగా ఉంటాయి. నువ్వు ఏ ఒక్క సందర్భాన్ని గురించి నడుచుకోవలసి ఉంటుంది. నీ యొక్క జీవితంలో కష్టం ఉంది అనుకునే లోపలే ఆ కష్టం తీరిపోయి కొంచెం ఉపశమనం దొరుకుతుంది. ఉపశమనం దొరికిందిలే, నాకు ఇంకా ఏ బాధ లేదు అన్నప్పుడు ఏదో ఒక చేదు వార్త అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది నీకు కష్టకాలంగా మారి నిన్ను ఎంతగానో బాధ పెడుతుంది. దేనిని కూడా నువ్వు భయపడకూడదు. నీలో ఉన్న గుణాలన్నింటినీ కలగలిపి వాటిని పట్టుకోవాలి అని చెప్పి చూసుకోవాలి. నీ జీవితం ఒక్క కమలా పండులా ఉంటే అందులో ఉన్న ఎన్నో దెబ్బలు, అలాగే నీ యొక్క జీవితంలో కూడా ఎన్నో విభాగాలు ఉంటాయి. నీవే అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో ఒక మంచి పని చెయ్యాలి అని నువ్వు అనుకుంటే, కానీ వాళ్ళే నిన్ను మోసగిస్తూ ఉంటారు. అందరూ నా వాళ్లే అన్నట్టు అందరికీ నువ్వు దూరమయ్యి నిన్ను ఎవరూ కూడా దగ్గరికి చేర్చలేరు. దీనికి కారణం అని నీకు దేనికి అర్థం కాదు. దానికి కారణం ఒకటే తల్లి, ఏమీ లేదు. నువ్వు అందరికీ బాగా పెట్టాలి, చూసుకోవాలి అని అనుకుంటావు. కానీ అలా చూసుకున్నప్పుడు అందరికీ సహాయం చేయాలి అని, అందరూ బాగుండాలి అని కోరుకుంటావు. కానీ కొన్నిసార్లు నీ దగ్గర ఏమీ లేకుండా పోతుంది. కానీ ముందు వాళ్ళు పెట్టింది మర్చిపోయి పెట్టనిది చూసుకొని నిన్ను ఎంతో బాధిస్తారు. నువ్వు అందరినీ బాగా చూసుకోవాలి అని అనుకుంటావు. కానీ నీ మనసుకు తోచినంత వరకు అందరికీ సహాయం చేయాలని అనుకుంటావు. అందరూ బాగుండాలి అని కోరుకుంటావు. కానీ కొన్నిసార్లు ఏమీ లేకుండా పోతుంది. కానీ కొన్నిసార్లు పెట్టనిది మర్చిపోయి, పెట్టనిది నువ్వు ఇవ్వనిది వాళ్ళు మాత్రమే గుర్తించుకొని దీంతో నిన్ను బాధిస్తారు. నీ గురించి మంచి మనసు అర్థం చేసుకోకుండా ఉంటారు. దాంతో నీ మనసు ఎంతో గాయపడుతుంది కదా. ఆ బాధ తట్టుకోలేక నేను ఏం చేశాను, నన్ను ఇంతలా బాధ పెట్టి విడిపోయారు అనే భావన కూడా నీలో కలుగుతుంది. బిడ్డ, నువ్వు అవేమీ పట్టించుకోవద్దు. ఎలాంటి కల్మషం లేకుండా అందరూ బాగుండాలి అనే చూసుకునే నువ్వు బాగుంటావమ్మా. నువ్వు ఇతరులకి మంచి చేయాలని అని తలిచే నువ్వు, నీ మనసుకి భగవంతుడు మంచే చేస్తాడు తల్లి. నీకొక మంచి వార్తని రేపే అందిస్తాను. ఈ సాయిని వదలకుండా పట్టుకొనే ఉన్నావు కదా. ఇక ఎందుకు నీ మనసులో సందేహం? నీ చుట్టూ నిన్ను ఎంతమంది వదిలేసినా నీ సాయి మాత్రం వదలడు. నిన్ను శోధిస్తాను తప్పితే నిన్ను చెయ్యి వదలను తల్లి. నీకైనా నీ జీవితంలో ప్రకాశవంతమైన జీవితాన్ని, ప్రకాశవంతమైన రంగులే కాకుండా నీకు ప్రకాశవంతమైన రంగులే కాకుండా ఇన్ని పరీక్షలు వచ్చినా నువ్వు ఎదుర్కొని నిలబడాలని నేను నీకు అండగా ఉంటున్నాను తల్లి. ఎప్పుడూ కూడా నీ మనసు అనేదాన్ని ఎప్పుడూ విరక్తి చెందనీయకు. ఇన్ని కష్టాలు పెడుతున్నావు బాబా, నా కష్టాలన్నింటినీ కూడా నీ లీల ద్వారా అన్నింటినీ తీసియొచ్చు కదా అని నువ్వు అడగొచ్చు. బిడ్డ, నువ్వు అన్నింటినీ తట్టుకోగలవు. ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ప్రతి సమస్య ఉంటే దానికి పరిష్కారం అనేది ఉంటుంది. దానిని కనుక్కోలేక నువ్వు ఇప్పుడు అవపడుతున్నావు అంతే. కానీ అది ఎన్నో రోజులు ఆగదు కదా. కానీ అది కాలం, ఆ కాలమే నీకు పరిష్కారం చెబుతుంది. ఇదిగో తల్లి,
ఆ కష్టాలన్నీ నీకు ఇప్పుడే తీరబోతున్నాయి. దైవ వాక్కు, ఈ సాయి వాక్కు తప్పకుండా తప్పకనే జరుగుతుంది. నా మాట నేను నిలబెట్టుకుంటాను తల్లి. నన్ను నమ్ము తల్లి. నీ యొక్క జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నా అందరూ నీతో కలిసే ఉంటారు. నీ గురించి తెలుసుకొని నీ కోసం మాత్రమే వస్తారు. అది తెలుసుకొని ఎలాంటి దిగులు పడనవసరం లేదు. ఇప్పుడు నీ యొక్క జీవితంలో ఎన్నో అడ్డంకులు, అవకతవకలు అన్నీ జరిగినా కూడా అన్నీ సరిదిద్ది నీకు మంచి జీవితం ఏర్పడుతుంది. అందరూ నిన్ను మెచ్చుకునే రోజు వస్తుంది. నీ జీవితం మందనంత స్థాయికి వెళ్ళే రోజు కూడా తప్పకుండా వస్తుంది. నమ్మకంతో ఉండు తల్లి. రేపటి నుంచే నీకు శుభ ఆరంభం ప్రారంభమైందని గుర్తించుకో. ఇలా బాబాగారు కమలా పండును ఎవరైతే అనుకున్నారో ఇలా చెప్పారండి. ఇక రెండవదిగా దానిమ్మ పండు. ఆ దానిమ్మ పండు ఎవరైతే అనుకున్నారో వాళ్ళు బాబాగారు వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే, తల్లి నువ్వు దానిమ్మ పండును తాకావు కదా, నువ్వు తీయటి మనసు గల దానివి. అందరితో నువ్వు చాలా చక్కగా ఉంటావు. అందువల్లే నీకు ఎన్నో అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి. నేను అన్నింటినీ చూస్తూనే ఉన్నాను. నువ్వు ప్రతి ఒక్క మంచితనాన్ని నువ్వు అందరికీ పంచాలని చూసుకుంటావు. దానిమ్మ పండులో ఎన్ని గింజలు లెక్క ఉన్నా నీ దగ్గర ఉన్న సహాయం చేయాలని అనుకుంటావు. అందుకే నీకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. నీకు జీవితంలో కష్టం అనేది ఉండదు బిడ్డ. దానిమ్మ పండు ఎంత తీయగా ఉంటుందో నీ జీవితం కూడా అంత తీయగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా సరే తానుగా అదే సరైపోతుంది. సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఎప్పుడూ నీ సాయినాథుడు కరుణిస్తూనే ఉంటాడు. మంచి మనసుకి భగవంతుడు ఎప్పుడూ తీయటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి నువ్వు దేనికి కూడా వగసనవసరం లేదు. కానీ నీకున్న ఒకే ఒక్క కొరత ఏమిటో చెప్పనా? నీలో ఉన్న చిన్న లోపం కూడా ఉంది. అది ఓపిక. ఆ ఓపిక ఉంటేనే మరింత నీ జీవితం ప్రకాశవంతంగా ఉంటుందని గుర్తించుకో. దానిమ్మ పండు తాకిన నువ్వు దానిమ్మ పండును చక్కగా వలిచి దానిపైనున్న ఆ తోలును తీసి చక్కగా వలిస్తేనే కదా ఆ ఫలాలు తింటున్నాము. అలాగే నీకు ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓపిక లేనిదే ఏదీ సాధ్యం కాదు. ఓపికతో ఉంటే కాలాన్నే జయించవచ్చు బిడ్డ. కాబట్టి ఆ ఓపిక అనేది మరింత పెంచుకో. నీ నమ్మకం అనేది తప్పకుండా నీ జీవితాన్ని అందిస్తున్నాను. మంచి స్వభావమనంగా వెలుగుతుంది. కోరిన విధంగా నీ జీవితం ఉంటుంది. అవునమ్మా, నీ మనసులో ఉన్న సందేహాలన్నీ తీరిపోతాయి. నా బిడ్డ సంతోషంగా ఉండటం నేను చూసి ఆనందిస్తాను. ప్రతిరోజు చెప్పిన మాటలే అయినా నీ కోసం చెప్పే మాటలు. ఈ మాటను నువ్వు ఎప్పుడైతే వింటావో నీ జీవితంలో మంచి ఫలితం ఉంటుందని గుర్తించుకో. ఆ భగవంతుడి మీద నువ్వు మోపిన బాధ్యతను ఆ భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు. నీ వల్ల కాదనుకున్న భారాన్ని ఆ భగవంతుడి మీద పెట్టు. నువ్వు నమ్ముకున్న ఆ సాయి మీద పెట్టు. నీ యొక్క శక్తి వల్ల నీ భారాన్ని నేను మోస్తాను. ఈ సాయి వాక్కు ఎప్పుడూ తప్పదు తల్లి. నీకు సిరి సంపదలతో ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. నమ్మకంగా ఉండు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుంది. చెప్పాను కదా, నీలో ఓపిక అంతా తక్కువగా ఉంది. మరింత పెంచుకోవాలి తల్లి. నీ ఓపిక ఉన్నంత కాలం నీకు ఎప్పుడూ దిగులు లేదు. ఓపికతో సహనంతో నువ్వు లేకుండా నీ యొక్క జీవితం అతలాకుతలం అయిపోతుంది. కాబట్టి ఓపికని పెంచుకో. ఆ భగవంతుని నమ్ముకో. నీకు అంతా మంచే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.